హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఓట్స్ తోటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పొద్దున్నే హడావిడిగా ఉన్నప్పుడు, టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఇలాగ నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని మనం లంచ్ బాక్స్లో కూడా చక్కగా ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా, మధ్యాహ్నం లంచ్లోకి, ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా, నైట్ టైం డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఓట్స్ తోటి రకరకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓట్స్ హెల్త్కి చాలా మంచివండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ పోతాయండి. ఈ ఓట్స్ మనకి తింటే త్వరగా ఆకలి వేయదనమాట. అందుకని వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అనమాట. ఇలా చేసుకుని ఈ పాన్ కేక్స్ని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి, లేకపోతే టొమాటో సాస్తో కూడా సర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం ఇలాగా ఒక మిక్సర్ జార్ తీసుకుని 1 కప్పు వరకు ఓట్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి ప్లెయిన్ ఓట్స్ అనమాట, ఎలాంటి ఫ్లేవర్ లేని ఓట్స్. మీకు నచ్చితే ఫ్లేవర్ ఉన్న ఓట్స్ అయినా కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్నే సూజీ అని అంటాం కదండి, అది వేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయితే మనకి త్వరగా ఈ రవ్వ అనేది నానుతుందనమాట. తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ క్యాబేజీ, క్యాప్సికమ్, బీన్స్, టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కాకుండా మీరు ఇంకా దీంట్లోకి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట. బీట్రూట్ కానీ రకరకాల కూరగాయలు మీకు ఏవి నచ్చితే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వెజ్జెస్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది మీకు బాగా థిక్గా అనిపిస్తే బెటర్, దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర ప్లేస్లో పాలకూర కానీ, మెంతికూర కానీ, స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకోవచ్చండి. ఆకుకూరలు మీకు ఏవి నచ్చితే అవి యాడ్ చేసుకోండి, మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈనో ఉంటుంది కదండి, దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది యాక్టివ్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని ఇలా యాక్టివ్ చేసుకోవాలి. ఈనో వేసిన తర్వాత పిండిని పక్కన పెట్టకూడదండి, వెంటనే మనం పాన్ కేక్స్ వేసేసుకోవాలన్నమాట. ఈనో వేయటం వల్ల మనకి ఇవి చక్కగా ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదా, ఇలాంటిది ఒకటి తీసుకొని దీంట్లోకి చిన్న చిన్న పాన్ కేక్స్లా వేసుకోవాలండి. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే కనుక మనం పెనం మీద అయినా కానీ కొంచెం దిబ్బరొట్టులాగా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట, ఎక్కువ ఆయిల్ తీసుకోదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఇలాగ రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఓకే అండి, తర్వాత పైనుంచి ఇలాగ నల్ల నువ్వులతోటి గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట.
చూసారు కదా, చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.